తర్వాత నాని గారితో పాటు ఫస్ట్ టైం చేశారు అప్పుడు అష్టాచమ్మ దగ్గర నుంచి. అంటే నేను మరి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను కదా మీ గురించి యాక్చువల్లీ ఒక బయోగ్రఫీలో చేద్దాం అనుకున్నాను. దాన్ని ముక్కలుగా అక్కడ ఒక ముత్యం ఇక్కడ ఒక ముత్యం తీసుకుని దండ గుచ్చాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అసలు ఎక్కడ యాటిట్యూడ్ చూపించరని అని చెప్పి విన్నాను. సో అప్పుడు ఫస్ట్ మూవీ మీతో ఎలా నడిచింది, మీతో ఆయనతో ఉన్న అనుబంధం అంటే నా దృష్టిలో యారగెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ వేరండి. నాని ఫస్ట్ సినిమా నుంచి నాకు ఫస్ట్ షాట్ నుంచి లైక్ కెమెరా ముందు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. అండ్ నేను కంప్లీట్ ఆపోజిట్. యాక్చువల్లీ నేను ఆ సినిమా ద్వారా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను అనమాట. సో మా ఇద్దరిది చాలా ఫస్ట్ డే మేము అష్టాచమ్మ పూజకి కలిసిన రోజు నుంచి యాక్చువల్లీ ఐ జస్ట్ మెట్ హిమ్ 2 days ago. అంటే వీ మీట్ వెరీ రేర్లీ, ఎందుకంటే ఈ మధ్య మేము ఎదురు కలిసి చేసిన సినిమాలు కూడా కొద్దిగా లేవు. లాస్ట్ 3-4 yearsలో కాదు, చాలా జెంటిల్మెన్ నుంచి లేవు అనుకుంటాను. సో వీ షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్. అండ్ నేను కూడా నానితోటి ఎవ్రీ ఇయర్ అతనిలో ఉన్న గ్రోత్ నాకు తెలుస్తుంది. అంటే లైక్ అండ్ ఒక యాక్టర్ ఎంత ఫ్రీ అయిపోయి ఎంత బ్లాక్స్ అన్నీ పోతే అంత బాగా చేస్తాడని నా నమ్మకం. అండ్ నాని విల్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అని నాకు కనిపిస్తుంది యాక్చువల్లీ. ఒక న్యూ కమర్కి, అది హీరో అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్ అయినా ఎవరైనా సరే, ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న వాళ్ళతో చేసేటప్పుడు కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి మైండ్లో. అవును, ఇలా చేస్తే ఏమనుకుంటారో, ఇలా ఉంటే నేను బాగున్నాను, వీళ్ళ ముందు నేను కనపడను ఇలాంటివి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవ్రీబడి వాజ్ అ న్యూ కమర్ ఎట్ వన్స్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ తీసినా కూడా ఆయన మన దేశంలో చేసిన రోల్కి ఎంత కష్టపడ్డారో ఉంది. సో అండ్ దెన్ హీ వెంట్ ఆన్ టు బికమ్ ఎ లెజెండ్. సో అన్ని బిగినింగ్స్ అలాగే ఉంటాయి. అండ్ మీరు యాక్టర్ అవ్వాలి అనుకున్నారంటే మీకు బహుశా ఆ ఎండ్ మీ దృష్టిలో ఉండే ఉంటుంది, నేను అయితే అలా అవ్వాలని. సో స్టార్ట్ డజంట్ మ్యాటర్. సో బీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ యు నో. అండ్ పీపుల్ అందరూ అలా వచ్చిన వాళ్ళే కాబట్టి ద మూమెంట్ దే సీ లైక్ రియల్లీ కష్టపడి పనిచేసే యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ కనిపించినప్పుడు జనాలు విల్ డెఫినెట్లీ సపోర్ట్. ఆ సపోర్ట్ నాకు కూడా దొరికింది అండ్ ప్రతి ఒక్కడికి దొరుకుతుందని నా ఫీలింగ్. అండ్ సమ్టైమ్స్ యూనో షూటింగ్ ప్రెషర్స్లో వేరే ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుండొచ్చు, కానీ సపోర్ట్ విల్ బి దేర్ 90% ఆఫ్ ద టైం. ఇప్పటికీ మీరు ప్యూర్ వెజ్గానే ఉన్నారా? యా, నిజంగానా? ప్యూర్ వెజ్ అంటే ఇంప్యూర్ వెజ్ అంటే ఏంటి? అంటే నాన్ వెజ్ తింటున్నారా ఇప్పటికీ, తినట్లేదా అనేది నాకు క్వశ్చన్. తినట్లేదు అంటే డాక్టర్స్ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అని చెప్తారు కదా, మనకి ఏంటంటే సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలండి, వెజిటేరియన్లో మీకు ప్రోటీన్ పెద్దగా దొరకదు, ఇవి తీసుకోండి, లేకపోతే మీకు స్పైన్ బోన్ ఇది అవుతుంది, అది నాకు చెప్పారు ఈ మధ్య. అందుకని బట్ ఐ థింక్ బాడీ ఈజ్ ఆల్సో యువర్ మైండ్ సెట్ అండి. ఇదివరకు డాక్టర్స్ యాక్చువల్లీ ఒకప్పుడు ఫ్యాట్స్ తినద్దనేవారు, ఓన్లీ కార్బ్స్ బేస్డ్ డైట్ తీసుకోమనేవారు. తర్వాత కార్బ్స్ వద్దు, ఫ్యాట్ తీసుకోవాలంటున్నారు. అంటే లైక్ ఈవెన్ కన్సెన్సెన్స్ ఏంటన్నది తెలియట్లేదు. బట్ ఒకటి ఎక్కువ తినక్కర్లేదు, లైక్ యూ కెన్ ఈట్ లిటిల్ అండ్ బీ హెల్దీ అనేది మాత్రం డెఫినెట్లీ యాక్సెప్టెడ్ అని తెలుసు నాకు. సరే, మీ సీక్రెట్ చెప్పానా నేను ఏదండి ఆడియన్స్కి? సీక్రెట్ కాదు యాక్చువల్లీ. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా అదేంటి అనేవారు, కానీ ఇప్పుడు ఎవరు చూసినా నేను ఫాస్టింగ్ అనే చెప్తున్నారు. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది లైక్ ఇట్ వర్క్స్. అదేంటంటే బేసికలీ వెన్ యూ ఫాస్ట్ ఫర్ సమ్ 36 hours 48 hours బాడీకి ఇట్ ఈట్స్ ఇట్స్ ఓన్ టాక్సిన్స్ అట. అది 2015లో 16 దానికి ఏదో ఆటోఫేజీ అనేది పేరు కూడా పెట్టారు. అది దాని మీద రీసెర్చ్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ మనకి చిన్నప్పటి నుంచి లంకణాలు అనేవారు. సో బేసికలీ దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ అని తెలిసింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కాఫీ తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారని అడిగితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నానండి అన్నారు. సో అదనమాట సీక్రెట్. ఇంకా మళ్ళీ మీరు ఇంకేదో అనుకున్నారు, ఇంకేమీ కాదు. తర్వాత మీరు నాన్నకు ప్రేమతో సినిమాలో నిజంగా అమ్మ గురించి అందరూ చెప్తారు కానీ బట్ నాన్న విలువ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాతే సొసైటీ పరంగా ఆ 4 గోడల మధ్య అమ్మ అన్నీ చెప్తుంది. అవును.
నాలుగు గోడల మధ్య నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత సొసైటీని మన కళ్ళతో మన కాళ్ళతో మన చేతులతో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఇది తెలియడానికి 30 ఏళ్ళు పట్టేస్తుంది మనిషికి. సో ఆ సినిమా చేసేటప్పుడు నిజంగా మీ నాన్నగారిని మిస్ అయిన సందర్భం కానీ, లేకపోతే అరే మా నాన్న అప్పుడు ఇలా అన్నాను, లేదంటే ఇప్పుడు నాకు తెలుస్తోంది అన్న సందర్భం ఏదైనా ఉందా? లేదండి, అంటే సినిమా చేస్తున్నప్పుడే మిస్ అవ్వలేదు. కాకపోతే ఆ రిలేషన్షిప్ చేంజ్డ్ లాట్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ వీఆర్ వెరీ క్లోజ్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం ఈ మధ్య. చిన్నప్పుడు అంటే వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ మా నాన్నగారు. సో ఆ డిస్టెన్స్ ఉండేది అండ్ అది కొన్నాళ్ళు గడిచింది. బట్ నౌ వీఆర్ లైక్ వెరీ క్లోజ్ అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మై పేరెంట్స్. అంతే అంతే. నేనే చూస్తున్నాను మీరు ఇంకా ఏమన్నా కొంచెం పొడిగిస్తారేమోనని. వంట బాగా చేస్తారట? ఏది బాగా చేయగలరు? వంట యూఎస్లో ఉన్నప్పుడు బాగా చేసేవాడిని. యాక్చువల్లీ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రూమ్మేట్స్ అందరూ టర్న్స్ వేసుకున్నారు అనమాట. ఈరోజు నువ్వు వండాలి, ఈరోజు నువ్వు వండాలి అని. నా టర్న్ వచ్చేసరికి 4-5 గంటలు పట్టింది. చెమటలు పట్టేసి ఏం వండేశారండి బాబు? ఏం వండలేదు, చెత్త. ఇది వండడానికి ఎంతసేపు పట్టిందంటే మన జీవితం ఇంకా బస్ మనం యూఎస్లో ఉంటే ఇంకా తిండి కష్టమే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ వితిన్ 1 monthలోనే యాక్చువల్లీ రూమ్మేట్స్ కూడా ఎంజాయ్ చేసే ఫుడ్ క్రియేట్ చేయగలగడం మొదలుపెట్టా. దాని నుంచి ఐ స్టార్టెడ్ రియల్లీ ఎంజాయింగ్ కుకింగ్. కానీ ఇండియా వచ్చిన తర్వాత తగ్గిపోయింది. మొన్నే కోవిడ్లో ఐ వాంటెడ్ టు రీస్టార్ట్ ఇట్. మెల్లిమెల్లిగా మొదలుపెట్టాను కానీ నాట్ ఎ రెగ్యులర్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక్కరు ఉంటున్నారు కాబట్టి మీకోసం మీరు కూడా వండుకోవట్లేదు? నేను ఐ లివ్ విత్ మై పేరెంట్స్ అండ్ ఓకే. సో అమ్మ ఉంటుంది మీకు? అవును. కానీ నిజం చెప్తున్నాను, ఈ మధ్య నేను గ్రేట్ ఇండియన్ కిచెన్ మలయాళీ మూవీ, అవును, ప్రతి లేడీ కూడా సంవత్సరాల తరబడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి 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 నిజంగా నాకు అనిపిస్తుంది మామూలు అమ్మమ్మలు ఎంత ఓపిక్గా ఉండారు, దాన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నారు. ఎప్పుడు కూడా విసిగిపోలేదు, ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మేబీ లేడీకి ఎక్కువ బాధ్యతలు అయిపోయి ఉద్యోగాలు అన్నీ అయిపోయి ఇంకా దీంతో ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది కదా. అంటే బట్ వాట్ ఎవర్ దే డూ ఇట్ విత్ సో మచ్ కేర్. అంటే ఇప్పటికీ ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడా లైక్ అప్పుడు ఎంత జాగ్రత్తగా ఏదో చేసేద్దాంలే అన్న టైప్లో ఉండరు. సో ఆల్వేస్ అప్రిషియేట్ లైక్ పీపుల్ దట్ కుక్ ఫర్ యూ. నిజం.